సైఫ్ అలీ ఖాన్ మనకు తెలుసు, మొన్న ఆయన బాలీవుడ్ నటుడు. మనకు ఆదిపురుషుతో కూడా మన తెలుగులో కూడా చాలా మందికి పరిచయమైనటువంటి వ్యక్తి. ఆయన కరీనా కపూర్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె చాలా సంవత్సరాల నుంచి హీరోయిన్గా బాలీవుడ్లో కూడా చాలా స్టార్డమ్ అనుభవించినటువంటి కుటుంబం అదంతా కూడా. అయితే ఇక్కడ రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తికి మొన్న ఏదో ఆయన పైన దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి షరీఫుల్లా అని చెప్పేసి ఒక అతను దొంగగా ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి అతను యాక్చువల్గా ఇతను కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఈ షరీఫుల్లా అన్న అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అతను బంగ్లాదేశీయుడిగా ఉన్నాడు. బంగ్లాదేశ్ నుంచి అక్కడ బోర్డర్ అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఆయన కోల్కతాలో ఏదో హోటల్లో పనిచేసి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ముంబై వచ్చి ముంబైలో ఏదో పని చేసుకుంటూ ఉంటున్నటువంటి ఆయన దొంగతనానికి సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అక్కడ కొంత గొడవ జరిగినప్పుడు ఆ గొడవలో సైఫ్ అలీ ఖాన్ని పొడిచాడు. సైఫ్ అలీ ఖాన్ ఆ టైంలో అతన్ని బంధించితే అతను మళ్ళీ పారిపోయాడు. ఆ తర్వాత ఆ పొడిచిన సైఫ్ అలీ ఖాన్ వెంటనే బయటకు వచ్చి ఒక ఆటో పట్టుకొని ఆటోలో ఒక హాస్పిటల్కి వచ్చారు. ముంబైలో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్కి వచ్చి అక్కడ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకున్నారు అనేది మనందరికీ తెలిసినటువంటి కథ. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఇక్కడ దొంగ ఎందుకు వచ్చాడు, అసలు అక్కడ బాంద్రాలో ఉన్నటువంటి అనేక సెలబ్రిటీస్ ఉంటే ఓన్లీ సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎందుకు అతను టార్గెట్గా తీసుకున్నాడు? ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ ఉండేది ఒక పెద్ద అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి 12 ఫ్లోర్లు ఉంటే 12 ఫ్లోర్లు ఉంటాయి. దీనికి సంబంధించి 12వ ఫ్లోర్లోనూ 10వ ఫ్లోర్ 10 నుంచి ఈ 12 ఫ్లోర్లలో సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు. మిగతా ఫస్ట్ వీటిలోనేమో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య వాళ్ళ పిల్లలకి సంబంధించిన వాళ్ళు ఉంటారు దీంట్లో. ఇక్కడ నుంచి దొంగ మెట్ల మార్గంలో అసలు ఈ ఇంటిని ఐడెంటిఫై చేయటమే ఈ దొంగకి ఎలా తెలిసిందా అని అంటే, దీంట్లోకి ఎలా వెళ్ళాడో అంత సెక్యూరిటీ మధ్యలో అని అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మెట్ల మార్గంలో కింద నుంచి పై వరకు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 8వ ఫ్లోర్ వరకు వెళ్ళి 8వ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ మన వాటర్ పైపుల్ని వాటిని పట్టుకుని 12వ ఫ్లోర్ వరకు వెళ్ళాడట. ఈ 12వ ఫ్లోర్ వరకు వెళ్ళి అక్కడ సైఫ్ అలీ ఖాన్ ఉన్న రూమ్లోకి వెళ్ళి సైఫ్ అలీ ఖాన్తో గొడవ పడితే అక్కడ నాకు ఎన్నో కోట్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తే, లేదంటే చంపేస్తానని బెదిరిస్తే సైఫ్ అలీ ఖాన్ ఆ పెనుగులాటలో అతన్ని పొడిచాడట. తర్వాత మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ కూడా అతను కూడా పొడిచాడట. ఇవన్నీ గొడవ జరిగిందంటే ఇవంతా పని మనిషి కూడా అక్కడ ఉందట అని కూడా చెప్పినటువంటి మాట. అసలు ఎన్నెన్నో అనుమానాలు దీంట్లో. అసలు ఇంతకీ అతను అలా మెట్లపై వెళ్ళేటప్పుడు ఎందుకని ఎవరో చూడలా? అసలు అతను ఆ అపార్ట్మెంట్కి లోపలికి ఎలా వెళ్ళగలిగాడు? ముఖ్యంగా మరి 12వ ఫ్లోర్లోనే సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు అని చెప్పి ఎలా తెలుసు? ఇవన్నీ కూడా డూప్లెక్స్లు ఒకదానికొకటి. అంటే ఈ 12 ఫ్లోర్లలో మొత్తానికి ఉండేది 6 ఫ్యామిలీలే ఉండేది. అంటే అన్ని డూప్లెక్స్లు కావడంతో అన్ని ఒకదానికొకటి అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి ఇలా సపరేట్గా కనెక్టివిటీస్ ఉంటాయి. సో మరి ఎందుకని అతను ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎలా వెళ్ళగలిగాడు? మరి అంత బలంగా ఉండే సైఫ్ అలీ ఖాన్ మనందరికీ తెలుసు, అతను ఆదిపురుషులో కావచ్చు, ఆయన 6 ప్యాక్స్ బాడీతో చాలా బలంగా నిలబడేటువంటి వ్యక్తి. ఆ దొంగ అనే వ్యక్తి షరీఫుల్లాని మనం చూసిన వీడియోస్లో కావచ్చు, ఫొటోస్లో ఇవన్నీ రిలీజ్ చేసినప్పుడు చాలా బక్కగా ఉన్నాడు. సరే, వ్యక్తిగా ఎలా ఉన్నాడు అనేది పక్కన పెడితే అసలు అంత బలమైనటువంటి వ్యక్తి మరి సైఫ్ అలీ ఖాన్ని ఎలా పొడిచాడు? ఎంత దారుణంగా! కనీసం ఇంకో చోట అడ్డు పెట్టుకుని ఇంకోటో చేయొచ్చు కదా, కానీ స్ట్రైట్గా అది కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్తున్నారు దాదాపు 6 అంగుళాల మేర కత్తి లోపలికి దిగిపోయింది, చాలా ఎక్కువ బ్లడ్ కూడా పోయింది, అది ఇది అని కూడా చెప్తున్నారు. సో మరి అంత పొడవగలిగినప్పుడు ఇతను ఎందుకని అతన్ని ఫైట్ చేయలేకపోయాడు? ఫైట్ చేసి లోపలేసాను అన్నాడు. మరి లోపలేసినప్పుడు అతను ఎందుకని ఆ గది నుంచి బయటకు రాగలగడానికి కారణం ఏంటి? ఇవంతా ఒక ఎత్తు అయితే అసలు ఇతన్ని పట్టుకున్నారు. ఇతనికి సంబంధించి పోలీసులంతా కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకుంటూ అతన్ని పోలీసుల పద్ధతిలో విచారణ జరుపుకుంటున్నారు. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక ఆటో పిలిచాడు. ఆ ఆటోలో ఆయన ఒక్కడే వెళ్ళకుండా కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. 7 సంవత్సరాల కొడుకుని వెంట పెట్టుకు వెళ్ళాడు. ఎందుకు? చాలా మంది పిల్లలు ఉన్నారు. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళ మొదటి భార్యకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కరీనా కపూర్ కూడా ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది.
ఈమె మరి ఇంట్లోనే ఉంటే ఎందుకని సైఫ్ అలీ ఖాన్కి హెల్ప్ చేయలేదు? పైగా ఆటోలో వెళ్ళేటప్పుడు ఆటో విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఆటో ఎక్కి ఆటోలో కూర్చున్నప్పుడు ఆటో డ్రైవర్తో మాట్లాడుతున్నట్టుగా కూడా వీడియోస్, సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా పోలీసులు బయట పెట్టారు. ఇక పక్కన ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, పని మనుషులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు, వాళ్ళు కూడా అక్కడ నుంచుని కరీనా కపూర్తో, ఆటో డ్రైవర్తో మాట్లాడుతున్నటువంటి ఆ విజువల్స్ వచ్చాయి. మరి కరీనా కపూర్ ఎందుకని అతన్ని అంత సీరియస్గా ఉన్నప్పుడు ఎందుకని తీసుకువెళ్ళలేదు హాస్పిటల్కి? కొడుకుతో ఎందుకని బయటకు వచ్చాడు? మరి సైఫ్ అలీ ఖాన్ మందు అది తాగుందా, లేదంటే డ్రింక్ చేసి ఆ కాన్షియస్లో రాలేకపోయిందా అని అంటే, మరి అప్పుడు ఆవిడేమి డ్రైవింగ్ ఏం చేయట్లేదు కదా, పక్కగుండి వెళ్ళొచ్చు కదా, లేదా పని మనిషి వెళ్ళొచ్చు కదా. పని మనిషి కూడా ఎందుకని పని మనిషిని కూడా పంపించలేదు? సైఫ్ అలీ ఖాన్ వెంట ఎందుకని పని మనిషిని కూడా పంపించడానికి అవలేదు? సైఫ్ అలీ ఖాన్తో పాటు కరీనా కపూర్కి ఏమన్నా విభేదాలు ఉన్నాయా? వాళ్ళ ఇంట్లో పార్టీ జరిగింది అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. ఆ పార్టీ తర్వాత ఆమె ఇంట్లోనే ఉందని కూడా బయటకు వస్తుంది. సో మరి ఆమె ఆటో ఎక్కేటప్పుడు కూడా విజువల్స్, సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఇక్కడ చాలా మందికి అనుమానం వస్తుంది ఏంటంటే, సైఫ్ అలీ ఖానే ఏదన్నా ఒక స్టోరీని ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా, లేదంటే కరీనా కపూర్తో ఏమన్నా చిన్న గొడవలుండి ఆ గొడవ కారణంగా ఇదంతా జరిగితే దాన్ని పక్కన పెట్టడం కోసం ఏమన్నా చేశారా? పని మనిషితో ఏవో కొన్ని సంబంధాలు ఉన్నాయి సైఫ్ అలీ ఖాన్కి అని కూడా, కేర్ టేకర్ అనమాట, పని మనిషి అనే అమ్మాయి కొంచెం కేర్ టేకర్గా ఉంటుందంట, ఎప్పటి నుంచో ఉంటుందంట. దానికి సంబంధించి ఏమన్నా రిలేషన్స్ గురించి వాళ్ళ పని మనిషి వాళ్ళ హస్బెండ్ ఏమన్నా చేశాడని, అది తెలిస్తే బయటికి బాగోదని ఏమన్నా కవర్ చేసుకుంటున్నారా? లేదంటే కరీనా కపూరు పని మనిషి కలిసి వాళ్ళిద్దరికి మధ్య ఏమన్నా గొడవలు ఉంటే ఇద్దరు కలిసి ఏమన్నా చేశారా సైఫ్ అలీ ఖాన్ని? మరి అవన్నీ విషయాలు ఎందుకని పోలీసులకి మన సైఫ్ అలీ ఖాన్ చెప్పలేదు? పైగా ఇదంతా ఒక ఎత్తు అయితే, సైఫ్ అలీ ఖాన్ ఇంత పొడుగు 6 అంగుళాల పాటు లోపలికి కడుపులోకి ఇంకో చోటుకు దిగిపోయినప్పుడు జస్ట్ 1.5 డేలో ఆయన బయటకు వచ్చేసి ఐసీయూలో చాలా బలంగా అతను దెబ్బలు తగిలి ఇంత అతనికి ఇలా బతికున్నాడంటేనే గ్రేట్ అని చెప్పినటువంటి డాక్టర్లు రెండో రోజే ఆయన సినిమా షూటింగ్కి వెళ్తున్నట్టుగా టిక్ టాక్గా వేసుకుని రెడీ అయిపోయి బయటకు వచ్చేసినటువంటి, కళ్ళజోడు పెట్టుకుని ఏదో షూటింగ్ కోసం అందరి ముందు వచ్చి థ్యాంక్ యూ అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అసలు ఏం జరుగుతుంది? అసలు నిజంగానే అంత దెబ్బ తగిలితే అతను ఎలా ఉండగలుగుతున్నాడు? బయటికి ఎటువంటి గాయాలు కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఇంకా స్టిచ్చెస్ కూడా తీసి ఉండరు నాకు తెలిసి. అంతలా ఉన్నప్పుడు అసలు ఆ పెయిన్ని ఆయన బయటకు చూపించలేకపోయాడా, లేదంటే అసలు అది జరిగిందా, జరగకుండానే ఏమన్నా అభూత కల్పన ఏమన్నా చేశారా? అంటే ఇక్కడ అంతా ఓకే, అంతవరకు బాగానే ఉంది. కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి వెళ్ళడానికి ఉదయం 11 గంటలు, అంటే 11 AM కానీ ఆమె సైఫ్ అలీ ఖాన్ చూడడానికి హాస్పిటల్కి ఎందుకని వెళ్ళలేదు? ఇంట్లో ఉండే ఆవిడ నిద్రపోతున్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ని ఆటోలో ఎక్కించింది, అక్కడ ఆటోలో డ్రైవర్తో మాట్లాడుతుంది అన్న అంత తెలిసినప్పుడు కనీసం ఎందుకని జరగల? ఇకపోతే ఈ దొంగ ఎవరైతే ఉన్నాడో ఇతనికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే, అసలు ఆ దొంగ నిజంగానే ఆయన అక్రమంగానే బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి అక్రమంగానే వలస వచ్చాడే కానీ అతను ఎక్కడా కూడా నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కాదు, చాలా మంచివాడు అని చెప్పి అతని తల్లిదండ్రులు సర్టిఫికేషన్ ఇస్తున్నారు. ఆయన పనిచేశాడు అని చెప్పి కలకత్తాలో ఎక్కడో పనిచేశాడు అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకని అతను దొంగగా మారాడు? దొంగగా మారిన అతను సైఫ్ అలీ ఖాన్ ఇంటికే ఎందుకు వచ్చాడు? సైఫ్ అలీ ఖాన్ ఉన్న ఫ్లోర్కే ఎలా వెళ్ళాడు? అక్కడ జరిగినటువంటి గొడవలో మళ్ళీ ఎలా తప్పించుకుని బయటకు వచ్చాడు? పైగా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్లో ఎక్కడికక్కడ అంత ఇష్యూ జరిగిన తర్వాత నిజంగానే జరుగుంటుంటే ఎక్కడికో ఎప్పుడో జంప్ అయిపోయాడు, పారిపోయాడు. అలాంటిది ఎందుకు పారిపోకుండా ఆ బస్ స్టాండ్లోనే ఇంకొక చోట తలదాచుకుని హ్యాపీగా ఎవడొస్తాడో రండి అని చెప్పి అన్నట్టుగా పడుకున్నాడు? ఇవన్నీ కూడా చాలా అనుమానాలు అయితే కావస్తుంది. ఇకపోతే ఈ 15,000 కోట్లు ఏంటి అని మీకు అనిపించవచ్చు. అసలు కథ దీంట్లోనే ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దీనికి సంబంధించే ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ 15,000 కోట్లు ఏంటి? అసలు సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ఒక 15,000 కోట్ల ఆస్తికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అది మనకి స్వాతంత్రం రాకముందు ఎవరైతే ముస్లిమ్స్ కొంతమంది ఉంటారో వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు
వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి చెందుతాయి అని చెప్పి అక్కడ చట్టం వచ్చింది. మరి అవన్నీ కూడా ప్రభుత్వానికి చెందకుండా సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి అక్కడ వాళ్ళ అమ్మాయిని అంటే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి సయోధ్య కుదిరింది. ఏదో వియ్యం అందుకున్నారు. ఆ వియ్యాన్ని అందుకున్న దానికి సంబంధించి ఈ 15,000 కోట్లు నాదే అని చెప్పి సైఫ్ అలీ ఖాన్ కోర్టుకి వెళ్ళాడు. అది చెల్లదు అని చెప్పేసి ఎవరో ఒక అమ్మాయిని, ఆ కుటుంబంలో ఎవరో ఒక అమ్మాయిని సైఫ్ అలీ ఖాన్ వియ్యం అందుకున్నాడు. దానికి సంబంధించి నేనే వారసుని అని చెప్పే ప్రయత్నం చేశాడు. దాన్ని కోర్టు లేదు ఇది మాదే అని చెప్పి రీసెంట్గా వచ్చినటువంటి తీర్పుని మనం చూసాం. సో దానికి సంబంధించే ఒక కొత్త స్టోరీని ఏమన్నా సైఫ్ అలీ ఖాన్ ఈ 15,000 కోట్లు అంటే మాటలు కాదు కదా, ₹1 ₹2 కాదు, 15,000 కోట్లు అంటే ఎవరికైనా ఆశ పడుతుంది. మరి అది ఏంటా అనేది చూడాల్సిన అంశం. ముఖ్యంగా ఇదంతా కూడా అన్ని అభూత కల్పనలాగానే కనిపిస్తున్నాయి. నిజంగానే ఈ దొంగైనా మర్డర్ చేశాడు, అదే ఏమన్నా హత్య చేయడానికి ప్రయత్నించాడా, తన ఏమన్నా నిజంగానే మరి అంత బలంగా అతనికి అది సైఫ్ అలీ ఖాన్ రూమే అని ఎలా తెలిసింది, ఎలా వెళ్ళగలిగాడు, ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇకపోతే మరి కరీనా కపూర్ ఎందుకని తెల్లారే వరకు అంత న్యూస్ ఛానల్స్లో వీటిల్లో అంతా వచ్చేసిన తర్వాత కూడా ఆమె ఎందుకని వెళ్ళలేదు, అసలు 7 ఏళ్ల కొడుకుని సైఫ్ అలీ ఖాన్ తీసుకుని హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు, ఇవన్నీ కూడా చాలామందికి ట్విస్టుల మీద ట్విస్టులు వేస్తున్నాయి. పోలీసులకు కూడా ఎక్కడ పొంతం లేని సమాధానాలు, పొంతం లేని వివరణ కూడా వాళ్ళకి దొరుకుతూ ఉంది. పోలీసులు విచారిస్తున్నారు. ఇదంతా కూడా సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి చెప్పాల్సినటువంటి అంశం ఉంది. అతనుగా బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పాలి. లేదా ఇక్కడ ఉన్నటువంటి కరీనా కపూర్ అయినా సరే విషయాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది కరీనా కపూర్ మీదకి వెళ్తుంది, లేదా పని మనిషి మీదకి వెళ్తుంది, లేదంటే ఇతను అమాయకుడు అనుకుంటే అతని మీదకి వెళ్తుంది, లేదా 15,000 కోట్ల కోసం సైఫ్ అలీ ఖాన్ ఏమన్నా చేశాడా అంటే అతని మీదకి వెళ్తుంది. కత్తితో పొడుచుకోవటమే కాకుండా తను ఏమన్నా చేశాడా అని అంటే డెఫినెట్గా ఆస్తి కోసం ఏం చేశాడు అనేది కూడా తెలుసుకోవాల్సిన అంశం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పోలీసులు చాలా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు, వివరాలు సేకరిస్తున్నారు, ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.